ఓకే బ్రదర్, చెప్పు ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, మరి నచ్చిందా నచ్చలేదా? ఫెయిల్ బ్రో. ఎట్లా ఫెయిల్ అంటే ఏ విషయంలో ఫెయిల్ అయింది? అరే ప్రతి ఒక్కటి పాపం ఆటో నడుపుకునేటోనికి ఎటు కాకునే పరిస్థితి. ఆటో పాపం వాడు ఎటు దోల రాదు, పిల్లలను రాదు, తిండి పెట్టరాదు, వాడు ఏం చేయలేని పరిస్థితి. బాయ్ ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ వల్ల బాయ్ ఇంట్లోకి వెళ్ళిన కూడా ఇవాళ రేపు బయటకు వచ్చి అంత వేరే లాడ్జ్లు అన్ని ఘోరంగా జరుగుతున్నాయి బాయ్. ఎటు అర్థమైతే లేదు. మీకు ఎట్లుంటుండే అప్పుడు ఫ్రీ బస్ లేనప్పుడు? ఆటో అప్పుడు పీస్ఫుల్ ఉంటుండే బాయ్. డైలీ ఎంత వస్తుండే మీకు? డైలీ ఒక 1000-1500 వేసుకొని ఇండియా పోయి హ్యాపీగా తిని బతకచ్చు బాయ్. నెలకు ఒక 30-40 వేసుకోవచ్చు. ఇప్పుడు 5000-10,000 దొరకడే కష్టం ఉంది బాయ్. డైలీ ఎంత వస్తుంది మరి ఇప్పుడు? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుండి డైలీ 200-300 వచ్చుడే బాగా అది కష్టం ఉంది. ప్రతి ఒక్కదానికి ఆయిల్ తీసుకుందామన్నా 70-90 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 130-140 రూపాయలు అయింది. అలా కిలో పల్లీలు తీసుకుందామన్నా 70 రూపాయలకు ఉన్న పల్లీలు 150 రూపాయలు అయినాయి. కిలో చక్కెర తీసుకుందామన్నా 70-80 రూపాయల చక్కెర 140 రూపాయలు 130 రూపాయలు అయింది. పాల ప్యాకెట్ తీసుకుందామంటే 25 రూపాయల పాల ప్యాకెట్ 45 రూపాయల పాల ప్యాకెట్ అయింది హాఫ్ లీటర్. ఏం చెప్తాం బాయ్, ఎవరు సాధించలేడు అంతే. అది ఎట్లా అంటే గత ప్రభుత్వం నుంచి ఇట్లనే ఉన్నదా, లేకపోతే ఇప్పుడే ఇట్లా చేంజ్ అయిపోయిందా మొత్తం వ్యవస్థ? ఎప్పటి నుండో అంటే ఉంది, కానీ ఇంత ఘోరంగా టైట్ అయితే ఎప్పుడు రాలే బాయ్, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అంటావు మరి? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటది అని అనిపిస్తుందా? బాబుతో బాబురాయేగా, బాబే రావాలి అంతే. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగా అప్పులు చేసిన అంటారు కదా, నిజంగా? అప్పులు ఏం లేవు బాయ్, ఆడు మంచి అంటే కేసీఆర్ చేసిన తప్పేందంటే ఉన్నోనికే ఇచ్చిండు, లేనోనికి ఇవ్వాల్సిన వ్యవస్థ ఉన్నోనికే ఇచ్చిండు. నచ్చలే ప్రభుత్వం అయితే? నచ్చలే బాయ్. వీళ్ళు ఏమంటారు అంటే అప్పుడు కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండు, ఇప్పుడు కేసీఆర్ కొడుకుని మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినప్పుడు కాళేశ్వరంలో కూడా బాగా అప్పులు చేశారు అని చెప్తారు. మరి మీరేం మళ్ళీ కేసీఆర్ అంటారు, మళ్ళీ వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఏముండదు ప్రజలకు? ఏముండదు బాయ్, అది అవన్నీ కావాలని బాయ్, అన్ని ఫేక్ న్యూసెస్ అవన్నీ. వాళ్ళు చేసిన వ్యవస్థలు కూడా మంచిగా ఉన్నాయి, కొన్ని చూపించిన తొవ్వలు కూడా మంచిగా ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా బాగుంది. కేసీఆర్ బాయ్ ఇప్పుడు లేనోనికి పింఛని వస్తుంది, ప్రతి ఒక్క దానికి ఒక సౌలత్ పెట్టిండు కేసీఆర్. రేవంత్ పెట్టలే బాయ్. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా పెద్ద బాయ్ ఉన్నోనికి ఇయ్యలే పాపం. మళ్ళీ పరిస్థితి ఏంది బాయ్, ముసలోళ్ళు ఉంటారు పాపం, అయ్యా ఉంటారు, చిన్న వయసు పోరాడు, ఏం పని చేయలేక పరిస్థితి, కాళ్ళు చేరుగుతుంది, బండి మీద పడతాడు, చేసుకుందామంటే తిండికి తికాని ఉండదు బాయ్. ఇప్పుడు ఆ రోడ్ ఎక్కి పని చేసుకుందాం అన్నవానికి సెట్ కాదు. అంతే ఓకే బాయ్. ఏంది బాయ్ 10 చదువుకున్నా కూడా నేను అప్పుడు కష్టపడితే నాకు జాబ్ రాలే బాయ్. ఇప్పుడు 10 కూడా పాత సామాన్ చెత్త బుట్ట ఏడ్చుకునే పోలీసు అని జాబ్ ఇచ్చినావు, వానికి ఎంఆర్ఓ ఇచ్చినావు, వానికి డిపిడిఓ ఇచ్చినావు, ఎవరికి పడితే వానికి జాబ్ ఇవ్వబడుతుంది. అంటే మేము అంతా ఇంత చదువుకొని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది బాయ్. కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఇయ్యలే. మస్తు కష్టపడ్డాం, మస్తు చదివినాం, ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసినాం, ఫెయిల్ అయినాం. ఇప్పుడు ఫెయిల్ అయినా పాస్ లంచాలు తీసుకొని డైరెక్ట్ పాస్ చేసి జాబులు ఇస్తారు బాయ్. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది బాయ్. అట్టి ఇట్లా క్యాజువల్ గా వాడు రేపటి పోరాడు, ఇలా జాబ్ కొడుతుండు బాయ్. డబ్బులు ఉంటే చాలు బాయ్, క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు నీకు, ఖాళీ 10th మేమో 10th మేమో పెట్టి లంచ్ డైరెక్ట్ జాబ్ ఇస్తారు బాయ్. రేవంత్ రెడ్డి డైరెక్ట్ లైట్ బాయ్, ఫుల్లా అంతే.